కరివేపాకు, కొత్తిమీర, చింతపండు కూడా తీసుకున్నాను. ఈ చట్నీ అనేది మనము మిక్సీ లేకుండా అయితే చేస్తున్నామండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. వీటికి బాగా పండిన టమాటోస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మనము టమాటోస్ను కూడా చాలా సన్న పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా మనకు మగ్గిపోతాయి అన్నమాట. టమాటోస్ కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని నేనైతే స్టవ్ అనేది అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ చట్నీకి ఆయిల్ అనేది అయితే ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర అనేది అయితే వేసి ఒక 4-5 వెల్లుల్లి అలానే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి. మొత్తం పోపు అంతా మనము ఫస్టే పెట్టేసుకుంటామండి. ఇది మనకు ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది.